స్ట్రెస్ వల్ల కావచ్చు, రీగ్రోత్ అవుతూ ఉంటుంది. కొంతమంది లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. జుట్టు అనేది చాలా ఊడిపోతుంది. అబ్బాయిలకి ఈ బాల్నెస్ అనేది ఎక్కువగా స్ట్రిక్ట్గా. సో ఐ వాంటెడ్ టు ట్రై. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వీ ఛానల్. నేను మీ తేజస్వి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి హెయిర్ గ్రోత్ సీరం గురించి అండి. సో చాలామంది మేము కన్సిస్టెంట్గా వాడుతున్నాము, అయినా తగినంత గ్రోత్ రావట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ప్లీజ్ డూ షేర్ అండి. హెయిర్ గ్రోత్ అనేది చాలామందికి తగ్గిపోయింది. స్ట్రెస్ వల్ల కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, డైట్ వల్ల కావచ్చు. సో ముందుగా నేను హెయిర్ గ్రోత్ సైకిల్ గురించి చెప్తాను. అనజెన్ ఫేజ్, క్యాటజెన్ ఫేజ్, టీలోజెన్ ఫేజ్, అలాగే ఎక్సోజెన్ ఫేజ్ని మీరు వినే ఉంటారు. అనజెన్ ఫేజ్ అని అంటే గ్రోయింగ్ ఫేజ్ అండి. ఇది 2 to 6 years ఉంటుంది. 88% ఆఫ్ ద హెయిర్ అనేది ఈ ఫేజ్లోనే ఉంటుందండి. క్యాటజన్ ఫేజ్ అనేది షార్టెస్ట్ ఫేజ్ అండి. క్యాటజన్ ఫేజ్లో హెయిర్ ఫాలికల్ అనేది ష్రింక్ అవుతూ ఉంటుంది, గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది. ఆ తర్వాత టీలోజన్ ఫేజ్ అండి, 2 to 4 months ఉంటుంది. టీలోజన్ ఫేజ్ అంటే రెస్టింగ్ ఫేజ్ అని అంటారు. ఇక్కడ హెయిర్ ఫాలికల్ ష్రింక్ కానీ గ్రోత్ కానీ ఉండదు. టీలోజన్ ఫేజ్ అంటే 2 to 4 months ఉంటుంది. ఇక్కడ హెయిర్ ఫాలికల్ ష్రింక్ అవ్వడం కానీ హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ ఏది జరగదనమాట. యథాస్థానంలో హెయిర్ ఫాలికల్ అనేది ఉంటే దాన్ని టీలోజన్ ఫేజ్ అని అంటారు. ఎక్సోజన్ ఫేజ్ అంటే షెడ్డింగ్ ఫేజ్ అని అంటారండి. షెడ్డింగ్ ఫేజ్లో మన ఏదైతే ఓల్డ్ హెయిర్ ఉందో దానంతటా అది ఊడిపోతూ వస్తుందండి. సో అనజన్ ఫేజ్లో 88% ఉంటే క్యాటజన్ ఫేజ్లో 2% హెయిర్ ఉంటుందండి. టీలోజన్ ఫేజ్లో ఆల్మోస్ట్ 10% ఆఫ్ హెయిర్ అనేది ఉంటుంది. పాత జుట్టు అనేది ఊడిపోయాక కొత్త జుట్టు అనేది రీగ్రోత్ అవుతూ ఉంటుందండి. సో ఈ సైకిల్ అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను. కొత్త హెయిర్ వచ్చేటప్పుడు పాత హెయిర్ రెస్టింగ్ ఫేజ్లో ఉన్న హెయిర్ అనేది వెళ్తుంది, అండ్ దెన్ కొత్త హెయిర్ అనేది వస్తుంది. సో మ్యాక్సిమం మనం హెయిర్ సీరమ్స్ అనేది ఆనజన్ ఫేజ్ని ప్రొలాంగ్గా ఉంచడానికి హెయిర్ గ్రోత్ సీరమ్స్ అనేది యూజ్ అవుతాయి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హెయిర్ గ్రోత్ సీరమ్స్ ఎలా ఉపయోగపడతాయి అని. హెయిర్ గ్రోత్ సీరమ్స్ మనకి మార్కెట్లో మినాక్సిడిల్ ఉంది, రెడెన్సిల్ బేస్డ్, అలాగే పెప్టైడ్ బేస్డ్ హెయిర్ సీరమ్స్ అనేవి ఉన్నాయి. మినాక్సిడిల్ అనేది చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చే హెయిర్ సొల్యూషన్, కాకపోతే అది కన్సిస్టెంట్గా లాంగ్ పీరియడ్, అలాగే కొంతమంది లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. మినాక్సిడిల్ వల్ల జుట్టు అనేది చాలా ఊడిపోతుంది. ఒక్క కారణం వల్ల చాలామంది మినాక్సిడిల్ని వాడరు. బట్ చాలామంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేది మినాక్సిడిల్. మినాక్సిడిల్ని కరెక్ట్ అయిన పద్ధతిలో వాడడం తెలిస్తే అంతకన్నా మంచి హెయిర్ గ్రోత్ సీరం అనేది లేదండి. మినాక్సిడిల్ వాడేటప్పుడు రెస్ట్ ఫేజ్లో ఉన్న హెయిర్ ఊడిపోతుంది, ఆ ప్లేస్లో కొత్త హెయిర్ వస్తుంటుంది. మినాక్సిడిల్ బెస్ట్ రిజల్ట్ ఏంటో తెలుసా? హెయిర్ అనేది ఊడిపోతే అది కరెక్ట్గా పనిచేస్తుందని అర్థం. సో మినాక్సిడిల్ వాడేటప్పుడు 2 వారాల నుంచి 6 నెలల వరకు హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. దీనికి భయపడాల్సిన పని లేదు. ఏదైతే బేబీ హెయిర్ గ్రోత్ అవుతుందో సో ఇది 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు టైం పడుతుంది. స్టిల్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంది, ఫోమ్ ఫామ్లో ఉంది, అలాగే స్ప్రే ఫామ్లో ఉంది. లిక్విడ్ అయితే 1 ml ఒక డ్రాపర్తో ఎగ్జాక్ట్గా 1 ml తీసుకొని క్రౌన్ పోర్షన్లో వాడండి. ముఖ్యంగా మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్లో 5% ఆఫ్ మినాక్సిడిల్ని వాడతారు. ఫీమేల్స్కి 2% ఆఫ్ మినాక్సిడిల్ని ఇస్తారు. బట్ కరెక్ట్ డోసేజ్ని డాక్టర్ని అడిగి తీసుకోండి. మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నట్టు అయితే మీ హెయిర్ డెన్సిటీని బట్టి, స్కాల్ప్ని బట్టి, సో ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నప్పుడు డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు. మినాక్సిడిల్ 2%, 5%, 10% కూడా ఉంటుంది. 10% అనేది స్ట్రిక్ట్గా అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్ గారి సలహాతో మీరు వాడమని నేను చెప్తాను. లిక్విడ్ ఫామ్ అయితే 1 ml, స్ప్రే ఫామ్ అయితే
6 స్ప్రేస్ అనేది స్కాల్ప్ మొత్తం స్ప్రే చేసి అండ్ దెన్ సింగిల్ ఫింగర్తో పైన జస్ట్ అలా రబ్ చేయాలి, మసాజ్ చేయకూడదు. మనకి స్కాల్ప్ మీద అలాగే ఈ సీరం అనేది ఉండాలి. లైఫ్ వచ్చి 18 to 24 అవర్స్. మినాక్సిడిల్ అనేది వన్స్ ఇన్ ఎ డే అనేది సరిపోతుంది. మార్నింగ్ రెడెన్సిల్ బేస్డ్ సీరం, ఈవినింగ్ మినాక్సిడిల్ని వాడితే సరిపోతుంది. కాకపోతే ఎక్స్ట్రీమ్ కేసెస్లో కొన్నిసార్లు డాక్టర్ 2 times a day వాడమని చెప్తారు. సో మనకి కన్సిస్టెన్సీ అండ్ క్వాంటిటీ 1 ml కరెక్ట్గా వాడాలి. ఎక్కువ వాడకూడదు, తక్కువ వాడకూడదు. అండ్ దెన్ స్ప్రేస్ అయితే 6 స్ప్రేస్ వాడాలి. హెయిర్ లైన్ దగ్గర వాడేటప్పుడు ఇలా టేల్ట్ చేసి లిక్విడ్ ఆన్ ద స్కాల్ప్ అండ్ ఇలా అనేసి జస్ట్ ఇలా మనం వెనక్కి అంటే సరిపోతుంది. ఫేస్ మీద ఎట్టి పరిస్థితిలో ఈ లిక్విడ్ అనేది పడకుండా చూసుకోండి. ఒకవేళ పడినా ఇమీడియట్గా వాష్ చేసుకోండి. ఈవెన్ ఫింగర్ అనేది మనం ఫేస్ మీద టచ్ చేసాము అంటే మనకి అక్కడ హెయిర్ అనేది వస్తుంది. అండ్ మేల్లో గడ్డం కోసము మీసం కోసం వాడేవాళ్ళు జాగ్రత్త. సో స్ప్రే కన్నా లిక్విడ్ ఫామ్ అనేది వాడితే ఒక పామ్లో తీసుకొని యూ హ్యావ్ టు పుట్ ఆన్ యువర్ ఫేస్ అండ్ ముస్టాచ్ ఏరియాస్ అండి. ఐ హోప్ ఐ క్లియర్డ్ దిస్. అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. హెయిర్ వాష్ అనేది డైలీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేసుకోవచ్చు, లేకపోతే వీక్లీ ట్వైస్ హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఫోమ్ ఫామ్ వాడాలా వద్దా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. లిక్విడ్ అండ్ స్ప్రే అనేది కొంతమందికి సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్నప్పుడు ఇరిటేషన్గా ఉంటుందన్నమాట. అలాంటి ఇరిటేషన్ ఉన్నా, లేకపోతే మీకు లిక్విడ్ ఫామ్ వాడినప్పుడు కొంచెం చాలా ఆయిలీగా అయిపోతుంది అన్నవాళ్ళు ఫోమ్ ఫామ్కి వెళ్ళొచ్చు. ఫోమ్ ఫామ్ అయితే 1/2 cup అనేది వాడాలి. లిక్విడ్ ఫామ్తో కంపేర్ చేస్తే అంత ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వవన్నమాట. లిక్విడ్ ఫామ్ వాడాలా, స్ప్రే తీసుకోవాలా, లేకపోతే ఫోమ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ అండ్ యువర్ డాక్టర్ అండి. మినాక్సిడిల్ మానేయచ్చా అని చాలామంది అడుగుతారు. ఇటుగా 1 year 2 years వాడిన తర్వాత మీ హెయిర్ డెన్సిటీ థిక్నెస్ అనేది ఓకే, మీకు చాలా బాగుంది, ఇప్పుడు నేను మినాక్సిడిల్ స్టాప్ చెయ్యొచ్చు అన్నప్పుడు సడన్గా స్టాప్ చేయొద్దండి. మీరు 2 times a day వాడేటప్పుడు వన్స్ ఏ డే వాడుతూ వచ్చేయండి. వన్స్ ఏ డే వాడిన తర్వాత అండ్ ఒక 2 weeks పాటు ఆల్టర్నేట్ డేస్ వాడండి. ఆ తర్వాత వీక్లీ 2 times వాడండి. ఆ తర్వాత వీక్లీ వన్స్ వాడండి. సో అకార్డింగ్ టు యువర్ కన్సిస్టెన్సీ, క్వాంటిటీ అది చేంజ్ చేస్తూ ఉండాలి. బెటర్ యు ఆస్క్ యువర్ డాక్టర్ హౌ టు స్టాప్ అనమాట. సడన్గా స్టాప్ చేశాక ఇంకా వర్స్ సిచ్యుయేషన్ ఉంటుంది. సో చిన్నగా అది స్టాప్ చేస్తూ రావాలి అనమాట. మినాక్సిడిల్ ట్యాబ్లెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ యూ హ్యావ్ టు యూజ్ దిస్. కాకపోతే మినాక్సిడిల్ ఓరల్ ఫామ్లో తీసుకునే దానికన్నా టాపికల్ మినాక్సిడిల్ అనేది బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది. బాల్డ్నెస్ని కూడా, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అలాంటి వాళ్ళకు కూడా ఈ మినాక్సిడిల్ హెయిర్ సీరం అనేది చాలా బాగా పనిచేసింది. సో యూ కెన్ మినాక్సిడిల్ స్కాల్ప్ మీద ఉన్న తర్వాత ఒక 4 hours తర్వాత మీరు నిద్రపోవచ్చు. మినిమం 2 hours పాటు అది డ్రై స్కాల్ప్ మీదనే మీరు వేసుకోవాలి అనమాట. పిల్లోస్ మీద కానీ బెడ్షీట్స్ మీద కానీ అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మన ఫేస్ మీద కూడా మనకి హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనమాట. ఐ హోప్ మినాక్సిడిల్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఐ ట్రై టు ఆన్సర్. అన్నిటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీకు స్టార్టింగ్ థిన్నింగ్ అనేది స్టార్ట్ అయ్యింది, హెయిర్ డెన్సిటీ తక్కువ అయింది అనిపిస్తే, సో బెటర్ యూ స్టార్ట్ రెడెన్సిల్ బేస్డ్, పెప్టైడ్ బేస్డ్ ఆర్ మినాక్సిడిల్. వన్స్ ఏ డే ఆర్ ట్వైస్ ఏ డే మీరు వేసుకోవచ్చు. ఎవరికైతే స్కాల్ప్ ఇరిటేషన్ ఉందో, లేకపోతే సెన్సిటివ్ స్కాల్ప్ ఉందో, సో ఎవరికైతే కొంతమందికి అంత నాకు ప్రాబ్లం లేదు, హెయిర్ థిన్నింగ్ బాల్నెస్ అంత ప్రాబ్లం లేదు అన్నవాళ్ళు న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ రెడెన్సిల్ బేస్డ్ సీరమ్స్కి వెళ్ళొచ్చు. సో నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు చాలా నచ్చింది బేర్ అనాటమీ రెడెన్సిల్ హెయిర్ సీరం. నేను పర్సనల్గా యూస్ చేస్తున్నాను అలాంగ్ విత్ మినాక్సిడిల్. నేను ట్రై చేసి తర్వాత మీకు చెప్పాలనుకున్నాను. సో ఐ టుక్ దిస్ మచ్ టైమ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. చాలా రెడెన్సిల్ బేస్డ్ సీరమ్స్ అనేవి ఉన్నాయి. సో వైల్ చూసింగ్ బెస్ట్ వన్ని చూస్ చేసుకోండి. నేనైతే బెస్ట్ 3ని నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కన్సిస్టెన్సీ అండి, రోజు మనం ఈ హెయిర్ సీరమ్స్ అనేది వాడాలి. డాండ్రఫ్ కానీ
ఎటువంటి స్కాల్ప్ ఇష్యూస్ ఉన్నా కూడా ఫస్ట్ అవి క్లియర్ చేసుకోండి. ఆ తర్వాత హెయిర్ గ్రోత్ సీరమ్స్ని వాడండి. మినాక్సిడిల్ కానీ రెడెన్సిల్ కానీ హెయిర్ ఫాలికల్ని స్టిమ్యులేట్ చేస్తుంది, బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేసి మనకి హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తాయి అండి. చాలామంది ఇప్పుడు రోజ్మెరీ ఆయిల్స్ వాడుతున్నారు, ఎసెన్షియల్ ఆయిల్. ఇది కూడా న్యాచురల్గా హెయిర్ గ్రోత్ని బూస్ట్ చేస్తుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఆయిల్స్కి కొంచెం దూరంగా ఉండండి. మిగతా వాళ్ళు యూ కెన్ యూజ్ ఎనీ హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. రోజ్మెరీ ఆర్ కర్రీ లీవ్స్ స్టిమ్యులేట్ ద హెయిర్ గ్రోత్ అండి. నేను ఇంకా రాబోయే వీడియోస్లో లాంగ్గా చెప్తాను, బట్ టుడే ఐ వాంటెడ్ టు సే అబౌట్ రెడెన్సిల్ బేస్డ్, పెప్టైడ్ బేస్డ్, మినాక్సిడిల్. స్పెషల్గా చాలామంది ఇంత మంచి మినాక్సిడిల్ చాలామంది స్కిప్ చేస్తున్నారు. సో ప్లీజ్ డూ ట్రై. సో ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటే లైక్ బాల్నెస్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ పిఆర్పి, జిఎఫ్సి, మైక్రో నీడ్లింగ్, ఇంకా చాలా ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో ప్లీజ్ డూ ట్రైస్ దీస్ థింగ్స్. ఇంకా అబ్బాయిలకి ఈ బాల్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇది మీకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ప్లీజ్ నాకైతే షేర్ చేసుకోండి, కమెంట్లో నాకు తెలపండి. సో ఇటువంటి ఏవైనా వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు, ఇంకా ఏదైనా సీరమ్స్ గురించి కానీ హెయిర్ కేర్, స్కిన్ కేర్ గురించి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సీరమ్ని ఎలా వాడాలి, స్ప్రే ఫామ్లో ఎలా వాడాలి అనేది నేను ఒక చిన్న క్లిప్ని చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్, డూ కమెంట్, డూ సబ్స్క్రైబ్ టు మై వీడియో. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎవ్రీ మినాక్సిడిల్ సొల్యూషన్లో ఒక డ్రాపర్ ఉంటుంది, అలాగే ఒక స్ప్రే ఉంటుందండి. డ్రాపర్ అనేది జుట్టు ఉన్న వాళ్ళకి, ఎక్కువగా లేడీస్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా 1 ml సొల్యూషన్ తీసుకొని డ్రాప్ చేయాలి. ఇప్పుడు స్ప్రేతో ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా కొద్ది కొద్దిగా పార్టిషన్ చేసి హెయిర్ని 6 times స్ప్రే చేయాలి అండి, స్కాల్ప్ మొత్తము. తర్వాత ఒక ఫింగర్తో జస్ట్ లైట్గా రబ్ చేయాలి. ప్రెగ్నెన్సీలో అయితే మినాక్సిడిల్ని అవాయిడ్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ రెడెన్సిల్ సీరం అండి ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది నేను వాడిన సీరమ్స్లో. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తగినంత సీరం తీసుకొని స్కాల్ప్ మీద అప్లై చేసి లైట్గా రబ్ చేసి అలాగా ఓవర్ నైట్ వదిలేయాలండి. ఏ సీరం అయినా సరే ప్రతిరోజు వాడాలి అండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో ఈ రెండు అండి నా హెయిర్ డెన్సిటీని, థిక్నెస్ని పెంచాయి. నేనైతే హ్యాపీగా ఉన్నాను, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.